क्या करेगा आगे जाके यार। हरप्रीत रेनू का मैम उधर है भाई, रेनू का मैम है वही है। हरप्रीत छोड़ दो चलो। जाने दिया। अरे क्या हो गया? आ जाऊंगा सर धक्का ना मारो। ప్రధాని మోడీ నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం గత 2.5 గంటలుగా కొనసాగుతోంది. ఒక ఉద్రిక్త వాతావరణాన్ని చూస్తున్న రాహుల్ ధర్నాను భగ్నం చేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధర్నాను భగ్నం చేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అంతకు ముందు కేంద్ర మంత్రితో చర్చలు జరిపారు. నీట్ అంశాన్ని పార్లమెంట్లో చర్చిస్తామంటూ కేంద్రం ఒప్పుకుంది. అయితే రాహుల్ ఎప్పటికప్పుడు తన డిమాండ్లను మారుస్తున్నారంటూ కూడా ఓ దశలో కేంద్ర మంత్రి ఆరోపించారు. ప్రధాని మోడీ నివాసం దగ్గర ఉద్రిక్త వాతావరణాన్ని చూస్తున్నాం. రాహుల్ ధర్నాను భగ్నం చేస్తున్నారు పోలీసులు. అంతకుముందు 2.5 గంటలుగా కూడా ప్రధాని మోడీ నివాసం దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిజేఐ కాక్రోచ్ జనతా పార్టీ నిన్న చేపట్టినటువంటి చలో పార్లమెంట్ ముట్టడి సందర్భంగా స్టూడెంట్స్ మీద పోలీసులు లాఠీచార్జ్ చేశారు. స్టూడెంట్స్ మీద లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు కాంగ్రెస్ ఎంపీలు మెరుపు ధర్నాకు పిలుపునిచ్చారు. రేస్ కోర్సులో ఉన్నటువంటి ప్రధానమంత్రి నివాసం వద్దకు ధర్నా కొనసాగుతూ ఉంది. పోలీసులు భగ్నం చేసే అవకాశం ఉంది. నీట్ పేపర్ లీక్ పై చర్చకు సిద్ధమైంది కేంద్రం. రేపు పార్లమెంట్లో చర్చిస్తామంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే రాహుల్ గాంధీతో జితేందర్ సింగ్ చర్చలు జరిపిన సందర్భంగా చెప్పింది. నీట్ అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని రాహుల్ అన్నారు. అయితే ముందు పార్లమెంట్లో చర్చిస్తామని రాహుల్ గాంధీ తన డిమాండ్ చెప్పారు. దానికి మేము ప్రభుత్వం నుంచి ఒప్పించాము. అయితే తన డిమాండ్ను మార్చుకున్నారంటూ కేంద్ర మంత్రి అంటున్నారు. ప్రస్తుతం అక్కడ స్పాట్లో మా ప్రతినిధి రాజు ఉన్నారు. రాజుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, రాహుల్ గాంధీ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి స్పాట్లో ఏం జరుగుతోంది? రాజు, ऊपर का फ्रेम दे दो। ఎస్ దేవి, ప్రధానమంత్రి నివాసం ముందు పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇప్పటి వరకు ఇక్కడ ఎవరిని కూడా అరెస్ట్ చేయము, లేదంటే శాంతియుతంగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చర్చలు జరిపినటువంటి ప్రభుత్వం ఎప్పుడైతే రేపు పార్లమెంట్లో దీనిపైన చర్చ ఉంటుందని చెప్పి ప్రకటించారో వెంటనే పోలీసులు ఒక్కసారిగా స్పాట్కు చేరుకున్నారు. మనం పరిస్థితి చూడొచ్చు, అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దాంతోపాటు ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఎంపీలను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నది కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటి వరకు మనం చూసాము ఏ రకంగానైతే కాంగ్రెస్ చేస్తున్నటువంటి డిమాండ్స్, అంటే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ స్పష్టంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతోపాటు ఏ రకంగానైతే ఇప్పటి వరకు చనిపోయినటువంటి వాళ్ళు, అంటే నీట్ ఎగ్జామ్ రద్దయిన తర్వాత ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా మరో డిమాండ్ ఉంది.
ఇంకోవైపు నిన్న లాఠీ చార్జ్కి సంబంధించినటువంటి అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం యువతకు క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వాటన్నిటికి అనుగుణంగానే పెద్ద ఎత్తున ప్రధానమంత్రి నివాసం ముందు ఆందోళన కొనసాగింది. దాదాపు 4 గంటల ఆందోళన తర్వాత మొదట్లో ఎప్పుడైతే కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ఇక్కడికి వచ్చారు, ఆయన చర్చలు జరిపారు. అదే విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కన్వే చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలను, అంటే మొదట ఎంపీలను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపించలేదు. ఆ తర్వాత ఇప్పుడు మాత్రం ఎంపీలను అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఒక్కో ఎంపీని ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు, వాళ్ళను అరెస్టు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మొదటి నుంచి చూస్తే, అంటే ఎప్పుడైతే సీజేపీ ఆందోళన చేయడం మొదలుపెట్టిందో ఆ నెల రోజుల ఆందోళన తర్వాత సోనం వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్షను భగ్నం చేయడం, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు వీటన్నిటిని కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆందోళనకు ఎవరైతే లోక్సభలో కీలక నేతలుగా ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ కూడా మద్దతు ప్రకటించారు. ఆయన చివరి నిమిషంలో ఇక్కడికి చేరుకున్నారు. దాంతోపాటు రాహుల్ గాంధీ, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది. వీటన్నిటి నేపథ్యంలో మనం చూడొచ్చు పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉంది, పోలీసులు ఎంత పెద్ద స్థాయిలో ఇక్కడికి వచ్చారో మనం స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే వందలాది మంది పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరినీ ఎంపీలను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బస్ పైకి కూడా ఎక్కి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎదురుగా పోలీసులు తీసుకొచ్చినటువంటి బస్సు, అరెస్ట్ చేసి తీసుకెళ్లేటటువంటి బస్సు అది. సో దాన్ని తీసుకెళ్లి ఆందోళనను చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక లైన్ చూడొచ్చు. ఎంపీలను తరలించేందుకు పోలీసులు ఇక్కడ ఒక లైన్ ఏర్పాటు చేశారు. అటువైపు పోలీసులు, ఇటువైపు పోలీసులు, మధ్యలో బస్సు వరకు ఒక లైన్. అంటే ఏ రకంగా ఉందంటే ఆ లైను ఒక వే మొత్తం కూడా ఎంపీలను తీసుకెళ్లేందుకు ఉపయోగించేటటువంటి లైన్ అది. సో వాళ్ళను కొందరినైతే ఏకంగా లాక్కెళ్ళి బస్సులోకి తీసుకెళ్తున్నటువంటిది కూడా మనం స్పష్టంగా చూస్తున్నాము. అరెస్టులు అందరినీ కూడా చేస్తూనే ఉన్నారు. ఇక్కడ కొంత ఉద్రిక్తంగా కనిపిస్తుంది. ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకుంటున్నారు. సో పరిస్థితి మాత్రం ప్రధానమంత్రి నివాసం వద్ద గతంలో ఎన్నడూ జరగలేదు. ఇంత పెద్ద ఎత్తున ఆందోళన, అరెస్టులు, ఒకవైపు నిరసన, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇది ప్రజలకు ఏ విధంగానైతే రేపటి నుంచి జరిగేటటువంటి ఆందోళనలో, అటు పార్లమెంట్లో జరిగేటటువంటి చర్చల్లో ఈ అంశాలన్నిటిపైన కీలకంగా చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తానికి ప్రధానమంత్రి నివాసం ముందు మాత్రం మరోసారి అటు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆందోళనల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేవి, అంటే రాజు 2 డిమాండ్లను పెట్టారు. ఒకటేమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఒకటి పార్లమెంట్లో చర్చించాలని. కానీ కేంద్ర మంత్రి అంటారు మొదటి డిమాండ్కు మాత్రమే పార్లమెంట్లో చర్చకు ఒప్పుకున్నామని అంటున్నారు. ప్రస్తుతం అసలు ఏం జరుగుతోంది? అంటే రేపు పార్లమెంట్లో చర్చించే అవకాశం ఉందా లేదా? రేపు చర్చించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రేపు పార్లమెంట్లో దీనికి సంబంధించినటువంటి చర్చను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతిపక్ష నేతలు ఏ విధంగానైతే డిమాండ్ చేశారో ఆ డిమాండ్కి అనుగుణంగానే చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేటటువంటి అంశం పైన మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టతనే మనం చూస్తున్నాము. పప్పు యాదవ్ను అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు. ఆయన ఇండిపెండెంట్గా గెలిచి కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నటువంటి ఎంపీ, ఆయనను అరెస్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈరోజు ఆందోళనతో నిజానికి ప్రభుత్వం కొంత దిగొచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు నీట్ పేపర్కి సంబంధించినటువంటి అంశంలో కానీ, విద్యార్థులపైన అటు యువత పైన జరిగినటువంటి దాడుల విషయంలో